గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఎస్ఐ అసిరయ్య, అవుదార అసిరయ్య. దంగేరు నుంచి ఈ ఊరి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యొచ్చాను. కొత్తగా ఏదైనా ఊరి పులిమేరల్లో అడుగెట్టి ఎట్టగానే ఏ పోలేరమ్మకో పోతురాజుకో దండం పెట్టుకోకపోతే ఎంత కీడు జరుగుద్దో, అలాగే తమలాంటి పెద్దోళ్ళకు దండం పెట్టుకోకపోతే అంత కీడు జరుగుద్దని వచ్చాను. వట్టేనేడు సార్. చాలా సంతోషమయ్యా, నీలాంటి ఇన్స్పెక్టర్ నా చేతిలో ఉంటే. ఎంత పొగరవాడికి. ఎవరినమ్మా అటు తిట్టుకుంటూ వస్తున్నావో? వాడే ఆ గోపిగాడు. నమస్కారం మేడం గారు. చూడగానే సుర్రు సుర్రు అనిపిస్తున్నారంటే మీరే రాధగారు అయి ఉండాలని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. ఎస్ఐ అసిరయ్య, మీ ఫాదర్ సేఫ్టీయే నా ఊపిరి. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను చేసేస్తాను. నేను కోపంతో వాడి హార్మోని పగలగొట్టానని వాడు నా కారద్దాలని పగలగొట్టి నీ దిక్కున చోట చెప్పుకోమన్నాడు. ఆని తిడితే నువ్వేస్తారు అంటావేంటి? మా ఎస్పీ దొరగారు కూడా నన్ను ముద్దుగా అలాగే పిలిచేవారు, అందుకే పొరపడైపోయింది. ఆ గోపిగాడు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురును అవమానించి దాని కారుని బద్దలు కొడతాడా? అన్ని దెబ్బకి దెబ్బ నేను తిత్తగా. ఐఆమ్ ఇయర్. వై పియర్? ఏం చేస్తారట? గొట్ట సప్పుడు కాకుండా గుండా యాక్ట్ కింద వాడు అరెస్ట్ చేసేయగలను. ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కల చెప్పులు తీసి మీకు ప్రెసెంటేషన్ ఇచ్చేయగలను. దట్స్ ఆల్, అంతే. అదేదో వెంటనే చేసేయి. నన్ను అవమానించిన అహంభావిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేస్తే అది నా ప్రెస్టేజ్ కే భంగం. అయితే 4 రౌడీల్ని బెత్తాయించి ఆడి కాళ్ళు చేతులు తీయించేస్తా. దానికి రౌడీలు ఎందుకు? 6 అడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగుదేశానికి అంతగాని నేనుండగా నాకు బత్తాయించండి. వాణ్ణి పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పారుగా. నేను పోలీసు గుడ్డలేసుకుంటే పోలీసోణ్ణి, గుడ్డలిప్పేసినానంటే పూకిరోణ్ణి. ఒక్క లుక్కేసానంటే లొక్కైపోతాడు ఆ డుక్కనాయ. టైగర్ రాముడు గారా? నమస్కారం అండి. బాబు గోపి, నువ్వు సూర్యచంద్రరావు గారి అమ్మాయితో ఏదో అనవసరంగా గొడవ పడ్డావట. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆ విషయమే నీతో ఏదో మాట్లాడాలట. ఊరి బయట ఉన్న ఇటుకల ఫ్యాక్టరీ దగ్గర నేను రమ్మన్నాడు. నా నోటితో అనకూడదు గాని అతను ఉత్త పొరంబోకు. ఇప్పుడే హార్మోని రిపేర్ అయింది, మళ్ళీ ఇంకో రిపేర్ చేసే అవకాశం నాకు వచ్చిందన్నమాట. ఇదిగో హార్మోనియం పెట్టి లొక్కేశాను, లొక్కైపోతా. మా నాన్న ఎప్పుడు నాకు 2 వాయించడం తెలుసు అంటాడు. ఒకటి రెండు
వాడు ఈ రోజే జాయిన్ అయ్యాడు. అతను ఎక్కడ? మూతి పగలగొట్టుకునేవాడండి. అవును. అయితే ఈ రూమేనండి. హలో సార్ గారు. అవును, నువ్వు వాయించవలసిన హార్మోనియాన్ని నిన్నెవరో హార్మోని వాయించేసినట్టున్నారు. ఇదిగో, ఎదురులేని మనిషి తిరుగులేని మనగాండిని వాల్ పోస్టర్లు చూసి సినిమా పేర్లు పెట్టేసుకుంటే సరికాదు. ఛాలెంజ్ లో ఉన్న సత్తా చేతల్లో ఉండాలి. ఒక్కసారి సరదాగా నిన్ను అలా అలా సరిగమలు పలికించరా? నువ్వా? వాడికి వెన్నెముక విరిచేసి మోచపులు తప్పించేస్తాని పెద్ద గొప్పలు చెప్పి వెళ్ళు. నీ ఎముకలు మొత్తం చిత్తు చిత్తుగా విరక్కొట్టుకొచ్చావా? చెవులకి